పోలీసులంటే శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశ సమగ్రతను కాపాడేవారని రామగుండం పోలీసులు నిరూపించారు. దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ఒకటే అనే భావన వచ్చేలా విద్యార్థులు అధికారులతో కలిసి భారీ జెండాను ప్రదర్శించారు. ర్యాలీకి వండర్ బుక్ రికార్డులో చోటు దక్కడం సంతోషంగా ఉందంటున్న రామగుండం కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్తోనూ ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్. మహామహా నాయకులకు ఆశయాలను స్ఫూర్తిగా కుల మత వర్గ లింగ భేదం లేకుండా నవభారత నిర్మాణం కోసం జాతీయ సమగ్రత నిదర్శనంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాయిలో 3.2 కిలోమీటర్తో జాతీయ జెండా ప్రదర్శన మరియు భారీ ర్యాలీ జరిగింది. మొత్తం అన్నిటి వర్గాలను ఏకం చేస్తూ గోదావరి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరిగింది. గతంలో ఎక్కడూ లేని విధంగా ఒక రికార్డ్ స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరీ వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రోగ్రాం పట్ల మీరు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషం అండి. ఇందులో దాదాపుగా 10,000 స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ పోతుంది. అదేవిధంగా కమిషనరేట్ తరఫున 1000 మంది పోలీస్ వారు పాల్గొన్నారు. వాళ్ళకి తర్వాత కమ్యూనిటీ లీడర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీనికి థీమ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనల్ హార్మనీ అనేది ఒక థీమ్ పెట్టుకొని దీన్ని అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. సో అంటే ఇంకా పోలీస్ వ్యాప్తంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇంకా కేవలము చట్ట సంరక్షణ కాకుండా సమాజంలో పోలీసులు తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు గతంలో ఏం తీసుకున్నారు, మరి ఇలాంటి కార్యక్రమం చేయబోతున్నారు సార్? ఇందులో భాగంగా మేము క్రైమ్ కంట్రోల్ చేసినందుకు చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. షీ టీంతో పాటుగా నిఘా నేత్రం, ఆపరేషన్ పరివర్తన, ఆపరేషన్ పునర్జన్మ ఇలాంటి ప్రోగ్రాంలు, తర్వాత లోకల్ లెవెల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క విలేజ్ పోలీస్ ఆఫీసర్కి బాధ్యత ఇవ్వడం, లోకల్ ప్రతి ఒక్క పిల్లతో కూడా మంచిగా అది స్నేహం పెట్టడం. దానివల్ల ఈరోజు మనము చూస్తున్నాము ఈ దాదాపు 10,000 స్కూల్ పిల్లలు ఇందులో మేము పెట్టినటువంటి ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇది సంబంధించిన పూర్తి వివరాలు కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా.